నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ మండలం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్యగౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశం జరిగినది. పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్యగౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్థానిక సంస్థలలో విజయం సాధించాలని కోరారు. అనంతరం కంచర్ల మాట్లాడుతూ మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలలో చులకన అయిందని, ఎక్కడికక్కడ వారి నాయకులు ప్రజలను దోచుకుంటున్నారని, ప్రతి పనికి ఇంత అని రేటు గట్టి నక్కలా ఎదురు చూస్తున్నారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు చేయించుకొని లబ్ధి పొంది తీరా ఎన్నికలైనప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచారని, తనను కూడా అవమానించపరిచే విధంగా వ్యవహరించారని, వీటన్నిటికీ రేపటి స్థానిక సంస్థలలో ప్రజలు సమాధానం చెప్పబోతున్నారన్నారు. దయచేసి కులాల ప్రస్తావన లేకుండా అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని కోరారు. రిజర్వేషన్ల కారణంగా కొంతమంది పోటీ చేసే అవకాశం లభించకపోవచ్చని, వారంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేయాలని, ఇందుకు వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలుగా సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కొండూరు సత్యనారాయణ, నల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, గాదే రామరెడ్డి, మాజీ సర్పంచులు, ఫోరం అధ్యక్షుడు కృష్ణార్జునరెడ్డి, పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్, గుండెబోయిన జంగయ్య, పంతంగి శ్రీనాథ్, కొప్పుల విమలమ్మ, పెరిక కరుణ్ జయరాజ్ లతో పాటు పలువురు మాజీ ఎంపీటీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గం, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది మర్చిపోండి. ఏదైనా పేరైనా ఎలుగుతాడు, ఇక వీక్తాడు, ఇవి మర్చిపోండి. నెగిటివ్ మాట్లాడవద్దు. ఎందుకు చెప్తున్నానంటే అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి మనము మన కుటుంబం అంతా మనం ఒక సైడ్ ఉండే ప్రయత్నం చేసుకుందాం. ఫస్ట్ మన ఇల్లుని చక్కగా తిప్పుకుందాం, తర్వాత మన బంధువులను మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసుకుందాం. మరొకసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ 13 ఎంపీటీసీలకు దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే ఆల్రెడీ సర్వే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే నాకు ఎట్లా వస్తుందో మీకు తెలుసు కదా, తెలుసా? ఎట్లా వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది. ఆ పైనుంచి వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళే నాకు ఆల్రెడీ సర్వే పంపించింది. ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన కావాలని 48% మంది కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ గెలిపిస్తారని సిద్ధమయ్యారు. 48% వార్డు మెంబర్ అనేది తక్కువ ఏదు. రానున్న రోజుల్లో కూడా నేను కూడా వార్డు మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని, తర్వాత సర్పంచ్, తర్వాత ఉప సర్పంచ్, తర్వాత మన ఎంపీటీసీ, తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో ఆ గ్రామాన్ని యూనిటీగా తీసుకొని వాళ్ళు ఏం చెప్తే గదే ఇస్తాను. ఇదివరకు లాగా రాగానే టక్క పని చేస్తే టక్క పోయి టక్క ఉన్నదిగా. దయచేసి పార్టీ అనటోనికే పని చేస్తా, పార్టీ జెండా నిలబెట్టడానికే వాటిని మోస్తా, పార్టీ కోసం పని చేసుకోవడానికి ప్రాణం ఇస్తా. వాళ్ళే ఆడ బయటకు వచ్చి ఒక ఆయన ఉంటాడు, ఇంత 100 కిలోలు ఉంటాడు, ఆడు బయట చేసుకొని వచ్చి నాకు కాంగ్రెస్ పార్టీ అది చెప్పుడు మొదలైంది. వాడిని ఇప్పటికి దగ్గర రాణించలేని పరిస్థితి. ఇప్పటికి అవమానపడతా ఉన్నారు, ఇప్పటికి వాళ్ళు తీసుకొని చేస్తూ ఉన్నారు. కానీ ఇంత జల్లి కాంగ్రెస్ అట్టర్ని ఫెయిల్ అయిపోతుంది, ఇంత జల్లి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కావాలని కోరుకుంటారని ఎవరు అనుకోలే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి మీరు కూడా మన సీట్లు, మన సెలక్షన్లు, మన ఎంత అయిపోయినాక వాళ్ళు ఏమైనా మద్దతు ఇస్తే తీసుకోరు, కానీ
వాళ్ళ సోపతి లేకపోతే తాగుడు తిరుగుడు పెట్టుకోకండి. వాళ్ళతో డేంజర్, డేంజర్. కాబట్టి మళ్ళా నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి నాకు అవకాశం ఇచ్చినాడు. మరి అయాల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా మరి తక్కువ సర్పంచులు, తక్కువ ఎంపీటీసులు, ఎలాంటి హోదాలు లేనటువంటి పరిస్థితులు ఈ నల్గొండ ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు. మరి నన్ను మరి కేసీఆర్ గారు ఆహ్వానించి మరి జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో మరి ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేయడానికి అవకాశం ఇచ్చి మరి ముందుకు పోయినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలో వీగుతున్నటువంటి నాకు తిరిగే లేదన్నటువంటి నాకు పోటీ అని మరి ఎక్కిరించినటువంటి ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద 25,000 మెజార్టీ ఆల్రెడీ అంత నిరుత్సాహంతో ఉంటుంటే వాళ్ళు ఏం చేయరట, అంత ఆగమాగమట, అదట ఇలా నిమిషంలో బట్ట కాల్చి చేస్తారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎవరైనా ఇష్టం లేకుంటే వదిలేసేయండి, ఇంకే వదిలేసుకొని కాల్చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా పిడికిని బట్టి బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ కానించి ఎంపీటీస్ కానించి గెలిపించుకుంటే రేపు మళ్ళా నల్గొండ ఒకసారి వినిపిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం అనుకోవాలి. ఎక్కడైతే కాపాడుకోవడానికి వచ్చిన అవకాశాన్ని మళ్ళీ విజయం వైపు మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధమై ఉండి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎన్ని అవమానాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి నాయకత్వం గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు